जो चिदाकाश जो चिरंदिव्यसि जो सदानंदे जो सदा स्पंदे जो चिदाकाशे जो चिरंदिव्यसि जो सदा. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో మా అక్క వాళ్ళ గృహప్రవేశం వీడియో అయితే చూపిస్తున్నాను. ఇదండి ఇల్లు. ఇందాక హాయ్ చెప్పిన తనే మా అక్క అన్నమాట, మా ఓన్ సిస్టర్. అయిపోతాదంతే చూడలా వెనకే నీ కలా రావాల్సిందే నీడలా ఓ కొట్టే ఉరుములకి చేపట్టే చినుకులకి ఆరున్నొక్క వర్ణాలుగా పందేళ్ళలా సాగిపోవాలా. హే హే నీదే 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 నింగి నేల నీదే నిన్నే నువ్వు నమ్మవంటే అందం తేలేదే. నీదే 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 నీలో ప్రాణం నీదే నీకే ధైర్యం ఉన్నన్నాళ్ళు నేనవై. గృహప్రవేశం వేడుక అయితే చాలా బాగా చేశారండి. ఈ ఇల్లు మా అక్క మా బావల కష్టార్జితంతో కట్టుకున్నారు. చాలా బాగా కట్టుకున్నారు. ఇల్లు అనేది ఎంత పెద్దగా విశాలంగా ఉన్నదనేది ఇంపార్టెంట్ కాదండి, అందులో ప్రశాంతత ఆనందం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఫస్ట్ వాళ్ళ ఇల్లే ఒక దేవాలయం. ఎనీవే మేమైతే ముందు రోజు అయితే వెళ్ళామండి, ఫంక్షన్ ఉందని చెప్పేసి. మినీ బ్లాగ్ కూడా షేర్ చేశాను, చూడకపోతే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ఇక ఫంక్షన్ కదా, చుట్టాలు అయితే అందరూ వచ్చేసారు. మా అమ్మ వాళ్ళు, మా బావ తరఫు బంధువులు అందరూ ఆల్మోస్ట్ అయితే అందరూ వచ్చారు. చాలా మంచి పూజలు చేశారు. ఇది నవగ్రహాల పూజలకు సంబంధించింది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ విధంగా సింపుల్గానే ఉంది. ఇక మామిడి తోరణాలు అలాగే బంతిపూలు అయితే కట్టేసాము. ఇదిగోండి వీడు మా కన్నయ్య. నెక్స్ట్ హోమం చేయడం కోసం అయ్యవారు అన్ని సిద్ధం అయితే చేస్తున్నారు. నాకైతే ఫస్ట్ టైం అండి గృహప్రవేశంలో ఏమేమి పూజలు చేస్తారు అనేది లైవ్లో చూశాను. వేరే వాళ్ళ ఫంక్షన్స్కి అయితే వెళ్ళాం, కానీ ప్రతి ఈవెంట్ని మనం క్యాచ్ చేయలేము, కొన్ని మిస్ అయిపోతాం. మహా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం టైంకి అయితే వెళ్తాం, కానీ అఫ్కోర్స్ నేనైతే ఇది ఫస్ట్ టైం ప్రతి పూజను దగ్గరుండి అయితే చూశాను. ఇక ఇంట్లో పెద్దవాళ్ళందరూ రకరకాల అయితే బిజీగా ఉన్నారు. బయట సత్యనారాయణ వ్రతం కోసం పీట అయితే సిద్ధం చేస్తున్నారు. నెక్స్ట్ మా అక్క బాగా కూర్చొని ఈ హోమం అయితే చేస్తున్నారు, చూడండి. ఇలా హోమం చేయడం వల్ల ఎటువంటి పీడలు కానీ దిష్టి లాంటివి తగలకుండా ఉంటాయి, బాగుంటుంది అన్నమాట ఈ హోమం చేస్తే. ఇక ఆ రోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే పొంగల్ చేశారు. పొంగల్ టేస్ట్ బాగానే ఉండింది. అలాగే దాంట్లోకి అయితే పల్లి చట్నీ కూడా చేశారు. కాకపోతే పొంగల్లోకి చాలా ఎక్కువగా మిరియాలు వచ్చేసాయి. అవన్నీ తీసేసి పొంగల్ మాత్రమే తిన్నాము. ఇదిగోండి వీళ్ళంతా మా కజిన్స్, ఇంకా అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము, పొంగల్ విత్ పల్లి చట్నీ.
ఇంకా వీళ్ళిద్దరేమో మా అందరికన్నా ముందే పొంగల్ తినేసి హ్యాండ్ వాష్ చేసేసుకొని మా దగ్గరికి వచ్చేసారు. మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసరికి అయితే ఇంట్లో హోమం చేయడం అయితే పూర్తయిపోయింది. ఇక అందరూ వరుసగా వచ్చి ఈ హోమం దగ్గర ఉన్న బొట్టు అయితే తీసుకొని పెట్టుకున్నారు. అలా పెట్టుకోవడం చాలా మంచిదంట. మనం హోమం చూడకపోయినా అట్లీస్ట్ బొట్టు పెట్టుకుంటే హోమం చూసినంత ఫలితం దక్కుతుంది అని చెప్తుంటారు పెద్దవాళ్ళు అయితే. ఫైనల్లీ హోమం అయిపోయిన తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాల గురించి మా బావగారు అలాగే మా అక్క చర్చిస్తున్నారు. నెక్స్ట్ సెషన్ ఏంటి అంటే సత్యనారాయణ స్వామి వ్రతం. నిజంగా సత్యనారాయణ స్వామి వ్రతం చూడడం అనేది మనం చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. దానికన్నా ముందు అయితే స్వామివారి కళ్యాణం చేశారు. కళ్యాణం వీడియో క్లిప్స్ మిస్ అయిపోయాయి. ఆ తర్వాత వచ్చి ఇక సత్యనారాయణ స్వామి వ్రతానికి కూర్చున్నారు. ఒకసారి చూడండి. లేవా అక్కడ పెట్టేసారు కలిసము మంచిగా ఈ పంచామృతాలు ఆ గిన్నెలో పోసేస్తాయి యథావిధిగా పోసాయి కలిపేదాన్ని పక్కన పెట్టి మన తీర్థం టైం సాధిస్తాం మనం. వేద సూత్రం మళ్ళీ అక్షతులు పట్టుకోండి. వేద సూత్రం విడిపులు ఉన్నాయి కదా, విడిపులు పట్టుకోండి. అక్షతులతో పాటు ఒక విడిపులు తీసుకోండి. ఓం వేద సూత్ర సమాయుక్త యజ్ఞసార సమన్వితే సర్వ ప్రవర్తతే దేవదాసీతవే నిర్మతే శ్రీ సత్యనారాయణ నమ. స్వామివారి వ్రతం అయిపోగానే మేమైతే దేవుణ్ణి మొక్కి ప్రసాదం తీసుకొని ఇక డైరెక్ట్గా లంచ్కి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మేము అందరూ అయిపోయాక అయితే లంచ్కి వెళ్ళాము. అందుకే ఇంత చిందరవందరగా ఉంది. ఇంకా బిర్యానీ చేశారు, వెజ్ బిర్యానీ. దాంట్లోకి వంకాయ కూర, అలాగే పప్పు, సాంబార్, ఇంకా భక్షాలు, మిర్చి బజ్జీలు ఇవన్నీ పెట్టారనమాట. లాస్ట్లో మజ్జిగ కూడా పెట్టారు. ఇలా చిందరవందర ఉందేంటి అనుకోకండి, మేము తిన్నది లాస్ట్ అనమాట, అందుకే ఇలా అయిపోయింది. ఇదేనండి కంప్లీట్ వ్లాగ్. ఇక ఆ తర్వాత లంచ్ చేసి కాసేపు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి రిటర్న్ అయితే అయిపోయాము. అందాల చిన్ని చినుకులనే పిడుగే రానుంది అని తెలియకనే. ఇల్లు కట్టాలంటే మాత్రం దాని వెనుక పగలు రాత్రి నిరంతరం శ్రమ చేసి పైసా పోగు చేసుకొని కట్టుకుంటేనే మన కలల సౌధం అనేది బయటకు వస్తుంది. అలాగే మా అక్క మా బావ కూడా కష్టపడి ఇల్లు అయితే కట్టుకున్నారు. ఇక మనమంటే పడని వాళ్ళు, మనల్ని చులకన చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఒక ఆన్సర్ లాగా ఉంటుంది ఇలా మనం ఒక ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసి చూపించాము అంటే. నోటికి ఎంత వచ్చినా మాట్లాడతారు, కానీ ఇలాంటివి ప్రో చేసినప్పుడే మనం ఏంటో తెలుస్తుంది.